రేవంత్ రెడ్డి స్పీచ్ మీరు ఎవరైనా టీవీలో చూసిందో లేదో నాకు తెలియదు. అది చూసిన వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది ఏంటంటే రేవంత్ రెడ్డి తనకు తానే ఒప్పుకున్నాడు వచ్చే గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ అని. నిన్న ఆయన మాట్లాడుకుంటూ మొదట్లో ఏమన్నాడు, 2034 దాకా నేనే ముఖ్యమంత్రి అన్నాడు. మళ్ళా గెలిచేది నేనే అన్నాడు. ఆ తర్వాత బీఆర్ఎస్ ను మొలకెత్తనీయా అని మాట్లాడిండు. బట్ నిన్నేం మాట్లాడిండో మీరు చూసిందో లేదో. ఏమన్నా అధికారం పర్మనెంటా? ఎన్టీ రామారావు పోయిండు, రాజశేఖర్ రెడ్డి పోయిండు, ఇందిరాగాంధీ పోయింది, నేను కూడా పోతా. అధికారం నాకు పర్మనెంట్ కాదు అని మాట్లాడిండు. ఇంకో మాట అన్నాడు, ఏ కేసీఆర్ మళ్ళా గెలిచినా కూడా ఏం చెయ్యడు అంటుండు. అంటే అసలు మొలకెత్తని అన్నోనివి, 34 దాకా నేనే అన్నోనివి, కేసీఆర్ గెలిచినా ఏం చెయ్యడు అనేదాకా వచ్చినవంటే నీ ఓటమి నీకు బాగా మనసున పట్టింది. బీఆర్ఎస్ సచ్చిన పామన్నావు కదా, బీఆర్ఎస్ శ్మశాన వాటికకు పోయిందన్నావు కదా, బీఆర్ఎస్ ఫామ్ హౌస్ కు పోయిందన్న నువ్వు ఇవాళ బీఆర్ఎస్ గెలిచినా ఏం కాదు, అధికారం శాశ్వతం కాదు అని మాట్లాడుతున్న వెంటనే నీది జారింది, నువ్వు జారుడు బండ మీద జారుతున్నావు అనే మాట మనకెంత అర్థమైందో లేదో గాని రేవంత్ రెడ్డికి మాత్రం పక్కా అర్థమైంది. అందుకే గా మాటలు ఆయన నోట్లకెళ్ళి వస్తున్నాయి. ప్రాధేయపడుతున్నాడు, నిన్ను అంటుండు రైతుల్ని పట్టుకొని, రైతులను రిక్వెస్ట్ చేస్తుండు, రైతులను ప్రాధేయపడుతుండు, మీరే కంచె వేసి నన్ను కాపాడుకోవాలంటుండు. కంచేసట రైతులు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడుకోవాలన్నట. ఎందుకు నాయన? రైతులను మోసం చేసినందుక, రైతులను అడుగడుగునా వంచినందుక, రైతు డిక్లరేషన్ లో ఒక్కటి కూడా అమలు చేయనందుకు నిన్ను కంచె వేసి కాపాడుకోవాలన్నా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా.